అజిత్ దోవల్ ఈ పేరే ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. పాకిస్తాన్ పై భారత దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఆయనదే. ఉగ్రవాదుల పీచుమనచడమే ఆయన టార్గెట్. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు అజిత్ దోవల్. ముఖ్యంగా ప్రధానికి కళ్ళు చెవులులా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లో ఆపరేషన్ సింధూర్ను లీడ్ చేస్తోంది అజిత్ దోవల్. కరాచీ, ఇస్లామాబాద్ తగలబడిపోతుంటే వార్ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేశారు. అజిత్ దోవల్ అసలు పేరు అజిత్ కుమార్ దోవల్. 2014 నుండి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నారు. కేరళ క్యాడర్ కు చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. గతంలో దశాబ్దం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. 2004, 2005లో డైరెక్టర్ గా సేవలందించారు. గూఢచారిగా, నిఘా అధికారిగా పాకిస్తాన్ లో 1 ఏడాది పాటు ఐబీకి రహస్య గూఢచారిగా పనిచేశాడు. ఆ తర్వాత అతను ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ లో 6 ఏళ్ల పాటు అధికారిగా పనిచేశారు. ఆ టైంలోనే పాకిస్తాన్ లో అణువణువు తిరిగారు దోవల్. అంతేకాకుండా ఆ దేశ అణు విద్యుత్తుతో పాటుగా ఇతర రహస్యాలపై పూర్తి పట్టును సాధించారు. ఆ సమాచారంతోనే ఇప్పుడు పాకిస్తాన్ ను ఖతం చేసే పనిలో ఉన్నారు అజిత్ దోవల్. ఇక అజిత్ దోవల్ 1945లో పూర్వపు యునైటెడ్ ప్రావిన్సెస్ లోని పౌరీ గర్వాలోని గిరి బనన్సియుల్ గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉంది. ఆయన తండ్రి మేజర్ జిఎన్ దోవల్ భారత సైన్యంలో అధికారి. తన ప్రాథమిక విద్యను రాజస్థాన్ లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదివారు. 1967లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1968లో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరారు. పంజాబ్, మిజోరంలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అనే బిరుదు కూడా లభించింది. 1972 జనవరి 2 నుండి జనవరి 9 వరకు దోవల్ తలసేరిలో పనిచేశారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అప్పటి హోంమంత్రి కె కరుణాకరన్ ఆయన్ని నియమించారు. డిసెంబర్ 28, 1971న తలసేరిలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ ముస్లింస్ ను, మసీదులను ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 1971 నుండి 1999 వరకు జరిగిన 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాక్ ఘటనల్లో చాకచక్యంగా వ్యవహరించారు. 1984లో ఆపరేషన్ బ్లాక్ థండర్ సమయంలో ఐఎస్ఐ ఏజెంట్ గా నటిస్తూ గోల్డెన్ టెంపుల్లోకి చొరబడ్డారు అజిత్ దోవల్. ఖలిస్తానీ వేర్పాటువాదులపై గూఢచార్యం చేశారు. వేర్పాటువాదుల పూర్తి సమాచారాన్ని సేకరించి వారి స్థానాల మ్యాప్లను తయారు చేశారు. వారిని విధ్వంసం చేయడానికి తప్పుడు సలహాలు ఇచ్చిన టీంలో అతను ముఖ్యమైన సభ్యుడయ్యారు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో సహాయపడింది. సిక్కిం భారత్లో విలీనం కావడానికి అజిత్ దోవల్ అమలు చేసిన వ్యూహాలే కీలకమయ్యాయి. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో కొంతకాలం పాటు భారతదేశ 3వ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్ ఆధ్వర్యంలో ఆయన శిక్షణ పొందారు. 1999లో కాందహార్లోని IC-814 నుండి ప్రయాణికుల విడుదలపై చర్చలు జరిపిన 3 సంధానకర్తలలో అజిత్ దోవల్ ఒకరు. 1971 నుండి 1999 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల 15 హైజాక్లను ముగించడంలో ఆయన పాల్గొన్నారు. జనవరి 2005లో అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవి నుండి పదవి విరమణ చేశారు. డిసెంబర్ 2009లో ఆయన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయ్యారు. దోవల్ ప్రముఖ వార్తా పత్రికలు, జర్నల్స్ కోసం సంపాదకీయ వ్యాసాలు కూడా రాశారు. దోవల్ మే 30, 2014లో భారతదేశ 5వ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా నియమితులయ్యారు. ఇక జూలై 2014లో ఇరాక్లోని త్రిక్లిన్లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సురక్షితంగా తిరిగి వచ్చేలా ఆయన హామీ ఇచ్చారు. అత్యంత రహస్య మిషన్ పై ఇరాక్కు వెళ్లి ఇరాక్ ప్రభుత్వంతో ఉన్నత స్థాయి సమావేశాలు జరిపారు. జూలై 5న దోవల్ సమావేశం తర్వాత ISIS ఉగ్రవాదులు భారతీయ నర్సులందరినీ కూడా ఎర్బిల్ నగరంలోని ఖుర్షిద్ అధికారులకు అప్పగించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా విమానంలో నర్సులను భారతదేశంలోని కిచ్చీకి తిరిగి పంపించారు. 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా పదవి విరమణ చేశారు అజిత్ దోవల్. 2014లో 30న భారతదేశ 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో పుల్వామాలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై కారు బాంబు దాడి చేసి 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించిన తరువాత భారత వైమానిక దళం
పాకిస్తాన్లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. బాలాకోట్ వైమానిక దాడుల వెనుక మాస్టర్ మైండ్ మొత్తం అజిత్ దోవల్దే. ఈ దాడి సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పట్టుకున్న తరువాత అజిత్ దోవల్ భారత పైలట్ ను విడుదల చేయడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి జాతీయ భద్రతా సలహాదారుతో చర్చలు జరిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఆ తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉక్కిరి బిక్కిరి చేయడంలో సక్సెస్ సాధించడంలో అజిత్ దోవల్ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పవచ్చు.